నట్కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, ఎలక్షన్ల హడావిడి మొదలైపోయింది. తెలుగుదేశం జనసేన పొత్తులో మొదలైంది. ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ ఓకే. లిస్ట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. కానీ ఎస్పెషల్లీ జన సైనికుల నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి కానీ, లేకపోతే జనసైనాని అభిమానించే కార్యకర్తల నుంచి కానీ విపరీతమైన ఆ, కోపం, అంటే అసహనం వ్యక్తం అవుతుంది అనమాట. వాళ్ళు ఎందుకో అంటే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఒప్పుకోవడం వాళ్ళకి ఎక్కడో నచ్చలేదు అనమాట. అంటే మనకి ఇంకా బలం ఉంది కదా, మీరు 24 సీట్లకి పరిమితం అవడం ఏంటి అనే దాంట్లో వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడంలోనూ కొంచెం ఎక్కడో ఇగో దెబ్బతిందేమో అనిపిస్తుంది సార్. జన సైనికులు మాత్రం బాగా కోపంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎలా డీల్ చేస్తారు, అసలు మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒకటండి, రెండు విషయాలు ఉన్నాయి. ఫస్ట్, 10 సంవత్సరాలు పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం పవన్ కళ్యాణ్ గారు తప్పు. ఉమ్, పార్టీని బూత్ లెవెల్లో డెవలప్ చేసుకొని, బూత్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ చేసుకొని, కరెక్ట్ గా కానీ చేసుకొని, కార్యకర్తలు బూత్ లెవెల్లో నుంచి మొత్తం టోటల్ గా వార్డుల వారిగా అన్ని వారుగా చేసుకుని ఉంటే ఈ రోజు ఆయనకున్న ఓటింగ్, ఆయన ఆయన ప్రకారం సీట్లు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చారు. ఇంకో విషయం, ఇక్కడ ఉమ్, 24 మంది కూడా క్యాండిడేట్లు లేరు ఇక్కడ. ఉమ్, ఓకే. ఆ, ఇప్పుడు సీట్ ఇవ్వడం కాదండి, గెలవాలి. ఉమ్, గెలవాలి. గెలవాలి అంటే గెలవాలంటే ఏంటంటే ఇక్కడ డబ్బుతో పని ఉంటుంది, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తో పని ఉంటుంది, క్యాస్ట్ లో. కొనతాల రామకృష్ణ గారు ఎప్పుడు వచ్చారండి? ఉమ్, ఇప్పుడు పాతగా ఉన్నోళ్ళు అంటున్నారు కదా, పాత ఉన్నోళ్ళకి 24 మందిలో ఎవరు ఉండరు. ఉమ్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే ఉంటారు. నాదెండ్ల మనోహర్ గారు పాత ఆయన. ఎవరున్నారు చెప్పండి క్యాండిడేట్స్? ఆ, గెలిచే గుర్రాలు అంటారు కదా, గెలిచే క్యాండిడేట్లు కావాలి కదా. ఉమ్, ఇప్పుడు గెలిచే క్యాండిడేట్లు కావాలి. ఆ క్యాండిడేట్స్ అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం టోటల్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది జరగలేదు. ఉమ్, ఓకే, అది ఎందుకు జరగలేదు? లేకపోతే మనకి మనీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎవరి మంత్ కార్యకర్తలు కాపాడుకుంటూ బూత్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటది. ఆ ఉమ్, ఖర్చు మనకి ఆ పార్టీ అంత అంత ఎస్టాబ్లిష్ చేయలేకపోయిందా? మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే దీన్ని మూసుకుని వస్తున్నారు తప్ప సరైన క్యాండిడేట్ ఎవరో కూడా డబ్బు ఖర్చు పెట్టే క్యాండిడేట్లు అక్కడ ఎవరు లేదు. డబ్బు అంటే ఏంటో తెలుసండి? విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఉందనుకోండి. ఆ నియోజకవర్గంలో మనం అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఏంటి, 1,67,000 మంది ఎన్ని బూతులు ఉన్నారు, ఎన్ని వార్డులు ఉన్నారు, అసలు ఎక్కడెక్కడున్న జన సైనికులు ఎంత ఎంత ఉంది, ఎంత మంది మనకు ఓటేస్తారు, ఇవన్నీ కూడా మన రిపోర్ట్ కావాలండి. అలా 175 నియోజకవర్గాలు రిపోర్ట్ కావాలి అంటే, 175 నియోజకవర్గాల్లో మన మనుషులు కావాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది అఫీషియల్ గానే. తర్వాత ఒక్కొక్కరికి మన అఫీషియల్ గా 175 మందికి మినిమం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రకారం వైట్ వైట్ అమౌంట్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే అదే ఎన్ని ఎన్ని వందల కోట్లు అవుతుంది. అలాగే అవన్నీ కూడా మనం టోటల్ గా ఇక్కడ ఖర్చు ఉంటుంది, బ్యానర్ల ఖర్చు అని, ఇంకోటి అని, సో మనీ ఇస్ ద బహిరంగ సభలని ఇవన్నీ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి జన సైనికులు, అది ఎవరు తప్ప, నేను పవన్ కళ్యాణ్ గారు తప్ప, లేకపోతే నేను జన సైనికులు తప్ప నేను అనట్లేదండి. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు పార్టీని. పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తుంటే 175 నియోజకవర్గాలు నించునేవారు. ఇప్పుడు జనాలు ఓటు వేయడానికి ఉన్నారండి, కానీ జనాలను ఓటు దాకా తీసుకెళ్ళగలగాలి కదా. మీకు 175 నియోజకవర్గాలకి ఓటింగ్ మనం వేయించడానికి ఉంటే ఆ ప్రాబ్లం రాకపోను. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు బీజేపీతో పట్టుకొని వేలాడుతున్నారు. బీజేపీకి అక్కడ 1% కూడా లేదు, నోటాకు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేనప్పుడు బీజేపీని తీసుకొని వెళ్ళడం వల్ల మైనార్టీ ఓట్లు దెబ్బతింటాయి. మళ్ళీ అలాగే అన్నింటిలో మొత్తం క్రిస్టియన్స్ ఓట్లు దెబ్బతింటాయి. ఇవన్నీ దెబ్బతినేటప్పుడు మనకి ఓన్లీ హిందుత్వం ఓటు మీద వాళ్ళు ఆధారపడతారు. నార్త్ లో ఇస్ నెంబర్ 1, నరేంద్ర మోడీ గారు మానియా నెంబర్ 1, దాన్ని నేను కాదని చెప్పట్లే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మనకు వచ్చేటప్పటికి అక్కడ ఎవరు ఉన్నారు? టీడీపీ, వైసీపీ, రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మూడో పార్టీ, ఒకప్పుడు దెబ్బతిన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా వచ్చి పుంజుకుంటుంది. అంటే ఇది కూడా మనం పరిణలోకి తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవన్నీ పరిణలో తీసుకొని మనం అన్ని ఆలోచించుకొని చెయ్యాలి. 24 సీట్ల వాళ్ళకి ఇచ్చారు అంటే ఆల్రెడీ 24 సీట్లకు కూడా ఈ మధ్యన వచ్చిన కొత్త క్యాండిడేట్లకు ఇవ్వాల్సి వస్తుంది. పాత క్యాండిడేట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారికి ఎక్కడొకటి ఇస్తారేమో, పంచంజర్ల రమేష్ బాబుకి ఎక్కడొకటి ఇస్తారేమో, అదంతా కొత్త వాళ్ళే కదా. అవును. ఇప్పుడు భీమునిపట్నం ఉంది, భీమునిపట్నం పాత వాళ్ళకి ఇవ్వాలి. ఎంతమంది పాత వాళ్ళకి ఇవ్వగలుగుతారు? ఎంతమంది 175 నియోజకవర్గంలో సరైన క్యాండిడేట్లు ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన రెండు కలిసి పోరాడాలి. ఓకే, అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే.
అసంతృప్తి ఉంది అంటే పోనీ మీరందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టి పాపం లాస్ట్ టైం ఓడించారు. పోనీ ఆ లాస్ట్ టైం మీరు ఏమైనా కూర్చొని మీరు కంకణం కట్టుకొని గెలిపించగలిగారా? అసంతృప్తి ఉన్నదో నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఇప్పుడు పొత్తు ఉండదు. పొత్తు ఉండకపోతే రేపు ఏమైనా అసెంబ్లీలో అడిగైనా పెట్టాలి కదా. అసెంబ్లీలో 24, 25, 30, 40 ముందు అడిగెట్టాలి కదా. 3 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. ఒకటి నాగబాబు గారు ఎక్కడ నించుంటారు అంటారు, ఒకటి వచ్చి నాకు బాలశౌరి గారు నించుంటారు, అది కూడా మొన్న వచ్చిన బాలశౌరి గారే. ఇంకొక ఎంపీ ఎవరికో ఇస్తారు. పాత వాళ్ళు ఏది ఈ పార్టీ నడపడానికి నాకు కనబడుతుందల్లా ఒక పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరూ తప్ప ఎక్కడున్నారు? పంతో నానాజీ గారు కాకినాడ, ఆయన ఒకటి కనబడుతున్నారు. కందులు దుర్గేష్ గారు కూడా మొన్న వచ్చిన ఆయనే జనసేన నుంచి. జనసేనకి ఎవరున్నారు నాకు ఎస్టాబ్లిష్ అవడానికి, పార్టీకి గెలటానికి క్యాండిడేట్స్ అనేది ఎవరున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు జగ్గంపేట ఉంది. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు 5 సార్లు ఎమ్మెల్యే, 30 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడ జనసేనకి ఇమ్మంటే ఇక్కడ ఇవ్వలేరు కదా. ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. బండారు సత్యనారాయణమూర్తి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అంటుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ టికెట్ తీసేసి పంచాయతీ రమేష్ బాబు గారికి ఇవ్వాలంటే అవ్వదు కదా. వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనగా ఇస్తారు కానీ ఇంకొకరికి ఇవ్వలేరు కదా. గోరట్ల బుచ్చి చౌదరి గారిని ఆపి ఇంకో దుర్గేష్ గారికి ఎలాగిస్తారు? ఇవన్నీ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళనేది ఏంటంటే సార్, వాళ్ళనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఫస్ట్ నుంచి కూడా జనసేన అంటి పెట్టుకుని జనసేన కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా పెద్ద స్ట్రాంగ్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ చెప్పేది ఏంటంటే శంకర్ దిలీప్ అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఎప్పుడు జనసేన కోసం వాయిస్ వినిపిస్తూ ఉంటారు, కొంచెం కులాల గొడవలు తీసుకొస్తూ ఉంటారు. కులాభిమానం బాగా ఉంది నాకు, ఆయన వాయిస్ కూడా నాకు బాగా ఇష్టం. ఆయన చాలా చాలా అసలు కులం కోసం ఆయన ప్రాణం పెడతాడు. అలాంటి వ్యక్తి ఉండాలి. జనసేనకు బాగా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే శంకర్ దిలీప్ ఉన్నాడు. అవును, అదే కులపిచ్చి ఎక్కువ అనిపిస్తుంది సార్. మరి కులపిచ్చి కొంచెం ఎక్కువ లిమిట్స్ దాటిపోయి మాట్లాడతాడేమో అనిపిస్తూ ఉంటారు ఒక్కోసారి. దానివల్ల ఆయన దెబ్బ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. కులపిచ్చి ఎక్కువ ఉంది బాగా. అంటే నేను కాపోడిని అనుకోండి, కులం ఎక్కువ. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు అందరినీ కలుపుకొని వెళ్తారు, ఆయన ఏంటంటే ఎంతసేపటికి దానికి ఒక్కడికే రిప్రజెంటేటివ్ లాగా, అసలు దానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వాళ్ళని తిట్టేయటం. కానీ ఇప్పుడు రాజకీయంలో ఎదగాలనుకున్నప్పుడు అలాంటివి చేసుకుంటే వాళ్ళకే దెబ్బ తగులుతుంది కదా. సో వాళ్ళనేది ఏంటంటే ఇప్పుడు దిలీప్ శంకర్ లాగా నమ్ముకున్న వాళ్ళని కనుక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మహాసేన రాజేష్కి ఇచ్చారు, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ఆయనకి. అలాగే ఎప్పటి నుంచో కష్టపడుతున్న దిలీప్ శంకర్ లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటే ఇంకా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అన్యాయమే జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నమ్ముకున్న కార్యకర్తలకు అయితే అన్యాయమే చేశారు. ఆ విషయంలో మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చిన బాలశౌరి గారికి ఎంపీ ఇస్తారు, మీ బ్రదర్కి వచ్చి ఎంపీ ఇస్తారు, కొనతాల రామకృష్ణ గారు నిన్న కాక మొన్న వచ్చిన ఆయనకి ఎమ్మెల్యే ఇస్తారు, ఎవరికో మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తారు. నమ్ముకొని ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఏమైపోయారు? వాళ్ళని ఎలా గెలిపించుకోవాలి, వాళ్ళు మనం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఆలోచన ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. అదేంటంటే ఇక్కడ రెండోది ఏంటంటే అండి, ఫస్ట్ టికెట్లు ఆశ పెట్టకూడదు. రెండోది ఫస్ట్ ఏంటంటే కార్యకర్తల మీటింగ్ లో కూడా చెప్పాలి, బాబు మీటింగ్ ఇదిగో కార్యకర్తలు, మీరు గవర్నమెంట్ వస్తే మీకు ఏదో ఒకటి చూస్తాం తప్ప టికెట్ ఆశించొద్దు. ఎందుకంటే టికెట్ అనేది ఆసామాసి కాదు. ఈ టికెట్ అనే విషయంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఉంటాయి, డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. మీరు ఆ నియోజకవర్గంలో కష్టపడటానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు ఉంటాయి. అంతే తప్ప అవతల వ్యక్తిని మనం ఎదుర్కొనే విధంగా ఉండాలి తప్ప మనం ఏదో మనకు ఓటేస్తారు, జన సైనికులు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తారని కూడా తప్పు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే మేమే నించోలేమంటే మాకు చేత కదా, మేము ఎమ్మెల్యేగా నించోలేమా? మేము ఆల్రెడీ నించున్నా, ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా నించొని నా కుటుంబాలే ఉన్నాయి, నేను నించోగలుగుతాను. కానీ అక్కడ నించునేటప్పుడు మనం అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, డబ్బుతో పని ఉంది, అన్ని పని ఉన్నాయి. అక్కడ అవతల కాస్ట్ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్ లో ఏ క్యాస్ట్ నుంచి వచ్చాడు, ఆ క్యాండిడేట్ ఈక్వేషన్స్ ఏంటి, మనం ఏంటి, ఇవన్నీ చూసుకోగలగాలి. ఇవన్నీ జనసేనలో కొంత రాంగ్ జరిగిందేమో. అంటే నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలరు, ఒకటి. అది నా దాంట్లో మనోహర్ గారు ఉన్నారు, ఆయనదే లేదు. కాపులు వ్యతిరేకంగా ఉన్నారు, అది వాస్తవం. ఇప్పుడు ఏంటంటే కాపుల ఆలోచన ఏంటంటే మనకి రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారంలో మన కాపులు ఎవరో ఒకరు సీఎం అవ్వాలి, ఆ సీఎం అయితే మనం చూడాలనుకుంటున్నాం అనేది మా చిరకాల కోరిక. అంటే ఈ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారని నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కానీ రేపు రాజ్యాధికారం టీడీపీ వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం వచ్చిన, అది మన డిప్యూటీ సీఎం వచ్చిన, రేపు ఫ్యూచర్ 29 కూడా మన సీఎం గా చూడొచ్చేమో.
అన్న ఒక ఆలోచన. అయితే ఇక్కడ 24 సీట్లు రావడానికి కారణం ఏంటంటే బీజేపీ కారణం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బీజేపీ కూడా కొన్ని సీట్లు ప్రైవేట్ చేయాలి కనుక అక్కడ, ఎందుకంటే ఆటోమేటిక్ గా మన టీడీపీ పార్టీ అనేది ఎప్పటి నుంచో ఉంది అక్కడ, దానికి ఆల్రెడీ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఆ అన్ని సీట్లు అలకొకొన్ని ఇలకొకొన్ని అన్ని ఇచ్చేసి వీళ్ళు మొత్తం సగంలో పోటీ చేయడం అనేది జరగని పని. కనుక ఈ బీజేపీ కొన్ని తీసేసుకుందేమో అంటే, నాకు ఇంతకు ముందు తెలిసిన వినికిడి ప్రకారం జనసేన టీడీపీ కలిపి జనసేనకి 40 సీట్లు ఇస్తారు, 50 వాళ్ళు అడిగారు, 40 సీట్లు ఇస్తారు. 40 సీట్లలో మొత్తం టోటల్ గా క్యాండిడేట్స్ అనేది నెంబర్ 1 క్యాండిడేట్స్ 27 నుంచి 30 సీట్లు గెలుస్తారని కూడా నేను మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను. 27 సీట్లు గెలుస్తారు అని చెప్పాను. 3 ఎంపీ సీట్లు అనేది కన్ఫర్మ్ లేదు, ముందు అనుకుంది అది. అయితే ఇక్కడ బీజేపీ ఆ కోటాలో లాక్కుంటుంది, ఆ బీజేపీ ఒకళ్ళు వస్తే ఆ కోటా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గిందేమో అని అనుకుంటున్నాను నేను. దానివల్ల అల్రామ్ జాగే గారు డైరెక్ట్ గా బహిరంగ లేఖ రాశారు. రాము గారు కూడా మాట్లాడారు, జనసేన పార్టీలో ఎవరున్నారు కాపులు, ఎవరు అసలు నిలబడుతున్నారు, ఎవరు నాయకత్వం ఉందని అడిగారు. ఆయనది కూడా నేను చూశాను, ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ దిలీప్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే కులంలో ఒక వ్యక్తి సీఎం అవ్వాలి, ఆ వ్యక్తి ఎప్పటికైనా అవ్వాలి. అప్పుడు చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం, దాసనాథ గారు అవుతారు అనుకున్నాం, చేగొండ అల్లంజాగ్ గారు అవుతారు అనుకున్నాం, అలాగే మనకు ముద్రగడ్డి పద్మనాభం గారు అవుతారు అనుకున్నాం. కానీ ఎవరు అవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు, ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ఆయన పెట్టుకోకపోయినా క్యాస్ట్ అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఓన్ చేసుకుంటారు, ఎవరినైనా సరే ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటే ఆయన మా క్యాస్టోడు, మా కులపోడు, మా మనిషి అని అనుకోవడంలో తప్పేం లేదు, ఎవరైనా అనుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారా, చిరంజీవి గారా, నటుకుమార్ అనవసరం. ఇప్పుడు ఒక రేంజ్కి ఎప్పుడైతే పెరిగాడో ఆయన మా కులపోడు, ఆయన మా మనిషి, మా ఇంటి పేరు ఉంది, మా చుట్టం అవుతాడు అని అనుకుంటారు అందరూ. అనుకోవడంలో తప్పేం లేదు దాంట్లో. అలా ఆయన ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవడం, నేను 24 సీట్ల అండంలోని కొంచెం అసంతృప్తి ఉన్నది మాత్రం వాస్తవమే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొన్ని సీట్లలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు ఆయన దాంట్లో కూడా. మరి అదంతా కూడా ఇదంతా వైసీపీకి బలం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ జరుగుతున్న దాంట్లో ఒకటి మనం బాగా వినాల్సింది ఏంటంటే, జనసేన ఓటు టీడీపీకి వెళ్ళదు, టీడీపీ ఓటు జనసేనకి వెళ్ళదు అన్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఇద్దరు కలిసి పోరాడి, ఇద్దరు కలిసి ఓట్ల బ్యాంక్ షేర్ చేసుకోవాల్సింది, ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది ఇస్ ద డౌట్. ఎందుకంటే నిన్నటి నుంచి నేను చూస్తుంటే ఇద్దరికి కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే నష్టం వస్తుంది. ఆ నష్ట నివారణ చేసుకోగలగాలి ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది నిజాలు, మన అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ. ఇది ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు నటుకుమార్కి ఏం తెలుసు, వాడి ఇష్టం వచ్చిన మాట్లాడతాడు అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఓట్ బ్యాంక్ షేర్ అవ్వాలంటే, జనసేన నుంచి కాపులు ఓట్ బ్యాంక్ షేర్ అవ్వాలంటే టీడీపీ అనేది, టీడీపీ మీద కోపంతో ఉన్నారు కాపులు. ఇప్పుడు కోపం మీద ఎందుకున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పిలిపించి పవన్ కళ్యాణ్ మోసం చేశారే, పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారే, పవన్ కళ్యాణ్ మొత్తం టోటల్ గా కూర్చొని 24 సీట్లు ఇచ్చి మాకు అవమానపరిచారు అన్న ఒక ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ గా ఇది మాత్రం ఉంది సార్. ఏంటంటే ఇద్దరు కూడా అటు వర్గాలు కొంచెం అన్హ్యాపీ ఉన్నారు, ఇటు వర్గాలు కూడా ఉన్నారు. సో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం. అందులోనూ అది ఓట్ అనేది ఏంటంటే ఓట్ ఈజ్ వాల్యుబుల్ అండి. ఒక్క ఓటు కూడా వాల్యుబుల్, చాలా బాగుంటా. మన జనసేన ఓటు అంతా కూడా ఓటు బ్యాంక్ ఇక్కడ రావాలి, ఇటు నుంచి మనం అటుగా వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని బుజ్జగించడాలు అవ్వచ్చు, లేకపోతే అలా కూర్చోబెట్టాలి అవ్వచ్చు, మాట్లాడాలి అవ్వచ్చు, ఇద్దరిని కలిపి మాట్లాడడం అవ్వచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మీ ఇద్దరు కూర్చొని ఓటు టోటల్ గా గతంలో ఎన్ని విభేదాలు ఉన్నా ఏమున్నా అందరూ కలిసి ఓటు మాత్రం అక్కడ ఏ క్యాండిడేట్ ఉన్నా ఓటు వేయించాలి. ఓటుగా మళ్ళీ ప్రతి సీటు చాలా వాల్యుబుల్, ప్రతి ఓటు వాల్యుబుల్ అని చెప్తున్నాం. అలాగా అందరూ చేసుకోగలగాలండి. ఎందుకంటే బిఫోర్ ఈ మంత్, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, టైం లేదు మనకి. కనుక ఆ టైం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎంత చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి, మరి అలాంటి వ్యక్తి మరి ఆయన కూడా ఎందుకు మరి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. లోకేష్ గారు ఈ మధ్యన కొంచెం ఆయన స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలను కూడా పెద్దగా ఆయన కూడా ఏదో కొంచెం పట్టించుకోవట్లేనట్టే అనిపిస్తుంది నాకు. అది ఒక టాపిక్ లో చేద్దాం సార్. అది ఒక టాపిక్ అంటే నేను ఎందుకంటే ఎన్ని ఉన్న వాస్తవాలు మాట్లాడకపోతే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి, నాయకులకు తెలిస్తేనే కదా రేపు ఆ కార్యకర్తలు. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్తున్నవే కదా నేను మీకు చెప్పగలుగుతాను. అవును.
ఇప్పుడు మనోభావాలు ఏ విధంగా, ఇప్పుడు నిన్న మాట్లాడాను, చాలా మంది మాట్లాడారు, కాపులు చాలా మంది ఫీల్ అవుతున్నారు, కాపులు ఎవరు మేము ఓటు వేయం సార్ టీడీపీకి అనుకుని కొంతమంది ఉన్నారు, నాకున్న లింకులు, నాకున్న గ్రూప్ లో అన్నిటి మాట్లాడుతున్నప్పుడు కోపాలతో ఉన్నారు. కోపాలతో ఉన్నప్పుడు ఆ కోపం తగ్గించగలగాలి మనం. అవును. ఇప్పుడు అల్రామ్ జోగి గారు బహిరంగ లేఖ రాస్తున్నారు, తప్పులేదు, ఆయన దాంట్లో ఆయన తప్పని నేను అన్ను. ఎందుకంటే అలాగా బహిరంగ అల్రామ్ జోగి గారు వచ్చారు, అలా చాలా మంది రాలేరు. దిలీప్ కూడా బాధపడుతున్నారు, అలా చాలా మంది ఉన్నారు. యా కనుక ఇది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని, చంద్రబాబు గారు అర్థం చేసుకొని, ఒక్కటి మాత్రం వాస్తవం అండి, వైసీపీ పాలన అరాచక పాలన మనం తిప్పు కొట్టాలి అంటే ఈ 2 ఓట్ బ్యాంకులు ట్రాన్స్ఫర్లు కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో మనం మైకు ముందు వచ్చి పొత్తులు పెట్టుకొని అక్కడ ఓటు కానీ గ్రౌండ్ లెవెల్లో ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఇది తీవ్ర నష్టం జరుగుతుంది. దాన్ని మాత్రం మనం అందరూ చూసుకోగలగాలి. 15% 16% జనసేన ఓటింగ్ టీడీపీకి రావాలి, టీడీపీ 30% ఓటింగ్ జనసేనకి రావాలి. అది వస్తేనే టికెట్లు గెలగలుగుతాం తప్ప ఏదో మనం ఈరోజు నించున్నాం అయిపోయిందంటే మాత్రం కాదండి అక్కడ. ఎందుకంటే చాలా మంది టీడీపీలో అసంతృప్తితో ఉన్నారు. పీలా గోవింద్ గారండి, ఉదాహరణకు నేను చిన్న మాట చెప్తాను, ఇది చెప్పాలి మీకు. పీలా గోవింద్ గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ అండ్ టీడీపీ అండ్ వెరీ స్ట్రాంగ్ అని గెలిచే క్యాండిడేట్. అక్కడ ఎవరు నించున్నా గెలిచే క్యాండిడేట్ పీలా గోవింద్ గారు. అలాంటి వ్యక్తిని ఆయన ఆపేసి అక్కడ జనసేన కొంత రామకృష్ణ గారికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనసేనకి ఇవ్వండి, మీరు ఎంపీ సీట్ ఇచ్చుంటే బాగుండు, ఎంపీ సీట్ ఇచ్చుంటే బాగుండు. అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఒక సీట్ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలాగని నేను ఆయన కొంత రామకృష్ణ గారు చాలా పెద్ద వ్యక్తి అండ్ సీనియర్ మోస్ట్ అండ్ వెరీ ఆనెస్ట్ ఆయన. అలాగని ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ జనసేనకు వస్తే అక్కడ టీడీపీ అనేది బలంగా ఉంది అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి బండారు సత్యనారాయణమూర్తి గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా బలంగా ఉన్నారు. ఆయన వద్దని కాదని ఇంకొకరు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఈ డిఫరెంట్స్ ఉన్నాయండి. ఆ డిఫరెన్సెస్ కూడా కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి. అది చూసుకొని మనం ఇవ్వాలి. ఇప్పుడు పంతో నానాజీ గారు కాకినాడ ఇచ్చారు, మంచిది. అలాగే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారికి అక్కడ మనం జగ్గంపేట ఇవ్వాలి. అది ఒప్పించుకొని మనం బయట రచ్చ కాకుండా చూసుకోగలగాలి. ముందే అందరినీ చెప్పుకోగలగాలి, మీటింగ్లు పెట్టుకొని చెప్పాలి. పబ్లిక్ రాకూడదు. పబ్లిక్ వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ వచ్చిన తర్వాత అది ఒక అయోమయంలో ఉండిపోతారు. ఇప్పుడు కార్యకర్త అయోమయంలో ఉన్నారు, అది నా భావన. డెఫినెట్ గా సార్. అంటే కంపల్సరీ ఏంటంటే ఈ ఫేజ్ కొన్నాళ్ళు ఉంటుంది, ఇది ఒక వారం రోజులు మాత్రం అటు ఇటు వాళ్ళు కొంచెం భిన్న వర్గాలు అన్హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తుంటారు. దాన్ని మీరు అన్నట్టు ఏంటంటే పార్టీలు ఎలా సముదాయిస్తున్న దాని మీద వాళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇదే చాలా మందికి తెలియని విషయం ఏంటి తెలుసా, ఈ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో ఎవరు అసంతృప్తి ఉన్నారో ఇప్పుడు గేలం వేస్తారు వైసీపీ వాళ్ళు. ఏ సందుకు ఆ సందుకు గేలం వేస్తారు. ఈ సందుకు గేలం వేసి ఇదిగో ఇండైరెక్ట్ గా నువ్వు నాకు చేయి, 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 ఇగో డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్ గా చేయి. ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ అయినా అసంతృప్తి వాదులను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. అది ఏ రూపం లాక్కుంటాయా, ఏ విధంగా లాక్కుంటాయా, ఏది ఆశ చూపు లాక్కుంటాయా అనే దానికి నేను అనగాని ఇది మనకు ప్రమాదకరం. ఇప్పుడు ప్రమాదకరం ఇది. ఆ ప్రమాదకరాన్ని మనం బయటపడటానికి ఈ బొజ్జగించడానికి ముందే మనం కమిటీ వేసుకొని ఆ కమిటీ వెళ్ళి ఆ బొజ్జగించడం అనేది మొదలు పెట్టుకొని వాళ్ళకి ఏమేమి చేయగలుగుతాం, నెక్స్ట్ ఏం చేయగలుగుతాం. నేనేమంటున్నానంటే జనసేనలో క్యాండిడేట్స్ గెలిస్తే రేపు వాళ్ళు తట్టుకోగలుగుతారా, అలాంటి వాళ్ళని నిలబెట్టగలుగుతామా అనేది ఆలోచించాలి. డెఫినెట్ గా. ఓకే సార్. ఇది మాత్రం చాలా మంచి సజెషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.